రోజు ర్యాండమ్గా ఒక థాట్ వచ్చిందనమాట. మన ప్రపంచంలో అమ్మాయిలకి, అమ్మలకి, ఈవెన్ మెన్కి కూడా అనుకుంటా గుడ్ గర్ల్ సిండ్రోమ్ అంటారు. అంటే మేబీ విమెన్కి అయితే గుడ్ గర్ల్, మెన్కి అయితే మేబీ గుడ్ మ్యాన్, గుడ్ బాయ్ సిండ్రోమ్ అని ఏమైనా ఉంటుందేమో. అంటే సొసైటీ బేసిక్గా ఒక ప్రీడిఫైన్డ్ నోషన్ ఉంటుందన్నమాట. అంటే ఒక మంచి ఆడపిల్ల లేదా మంచి మగవాడు అంటే ఇలా పద్ధతిగా ఉండాలి, ఇలా బాధ్యతగా ఉండాలి, ఇలా చెప్పిన మాట వినాలి, లేదంటే సర్టెన్ వేలో, సర్టెన్ ఇమేజ్, ఐడియల్ ఇమేజ్లో ఫిట్ ఇన్ అవ్వాలి, అప్పుడే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి వాళ్ళు అర్హులు అన్నట్టు ఏదో ఉంటుంది. అండ్ ఆ పర్టికులర్ ఇమేజ్లో మనం ఫిట్ ఇన్ అవ్వడానికి జీవితాంతం పాకులాడుతూ ఉంటాం. అండ్ దర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఇది రీచ్ అయ్యామంటే ఆ పైన చేస్తూనే ఉండాలి. అండ్ ద సొసైటీ ఈజ్ నెవర్ హ్యాపీ, లెట్ మీ టెల్ యూ. బట్ దెన్ నాకేమనిపించింది అంటే మేబీ మనం ఈ సర్కస్లో పడ్డం మానేసి, సర్కస్లో లేని వాడిని తక్కువ చేసి అలా ఉండడం మానేసి, మేబీ ఇలా చేస్తే నాకు రెస్పెక్ట్ ఇస్తారా అన్నది పక్కన పెట్టి, ఇలా చేస్తే నేను హ్యాపీగా ఉంటానా, ఇలా చేస్తే నాకు మంచి జరుగుతుందా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే లైఫ్ చాలా లెస్ కాంప్లికేటెడ్ ఉంటుందేమో అనిపించింది. అంటే మనసుకు నచ్చిందంటే మళ్ళీ డ్రగ్స్ అమ్ముతా అన్న మనసుకు అలాంటివి కాదు. అల్టిమేట్లీ దే హ్యావ్ టు బీ లెజిట్ అండ్ ఎథికల్. సో అలా ఎథికల్గా ప్రపంచానికి ఏ హాని లేదు కానీ నాకు ఇష్టం చేయడం చేయడం వల్ల లైఫ్ చాలా ఈజీ అవుతుందేమో అనిపించింది. వాట్ డూ యూ థింక్?